మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12:21 అవుతున్నది ఇప్పుడు. ఎందుకంటే రికార్డ్ చేసుకోరు 12:21. మేము కంప్లైంట్ చెయ్యకముందే నా మీద కంప్లైంట్ చేసిండ్రట. సీఎం ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ వచ్చినాయట. అంటే ఏంద్రాబాయ్ మీరు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసిరనుకుంటే ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రా? చేసే అన్ని దొంగ పనులు, చేసే అన్ని సంఘ వ్యతిరేక శక్తులు చేసే పనులు, మళ్ళీ పైగా బిల్డప్. అప్పుడే నష్ట నివారణ చర్యలకు దిగిండ్రా? సింగరేణి కార్మికులకు న్యాయం చేయకపోతే ఉద్యమాలు చేస్తారు. సింగరేణి కార్మికులు చూసుకుంటారు. సింగరేణి కార్మిక సంఘాలు ఉన్నాయి. సింగరేణి కార్మికుల తరపున ఒకరితో పుచ్చుకొని పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ను పేల్చండి. ఇది రాజకీయ పార్టీ లేకపోతే ఇది ఏ రకమైన పార్టీ రా బాబు మీది? టెర్రరిస్టులు కూడా ఇట్లా బహిరంగ ప్రకటనలు చేయరు. సిగ్గుండాలి ఇంకా మాట్లాడటానికి. కేసీఆర్ తల తిక్క, ఇగో ఇట్లాంటి తలకాయ మాసిన వాళ్ళని ఇలా లీడర్లు చేసుకొని ఇలా అనుభవిస్తున్నావు. నీ డైరెక్షనా లేకపోతే కేటీఆర్ డైరెక్షనా? ఇట్లా కాల్ చేయడం, పేల్ చేయడం. మీరు మూమెంట్లో వచ్చిండ్రా? సాగరహారంలో వచ్చిండ్రా? సడక్ బంద్లో ఇంట్లో పండుకున్న దరిద్రులు ఇలా మీకు అధికారం కోల్పోయేసరికి సింగరేణి భవన్లు పేల్చేయాలి, పట్టాలు కోసేయాలి. ఇదంతా కూడా అసహనం. అధికారం పోయిందని అసహనం 2.5 సంవత్సరాలకే కింద మీద పడుతున్నాం బాబు. నాకు అర్థం కాదు. నేను చెప్తున్న సుమనే కాదు, సుమన్ లాంటి ఇంకొక 5-6 వ్యక్తులు వీళ్ళ ప్రాపకం కోసం మిమ్మల్ని బలి చేస్తారు. మిమ్మల్ని బలి చేసి ఏం చేస్తారు? వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆయన మేము కంప్లైంట్ చేయకముందే ఎమ్మెల్సీలు అంటే విపులమైనది కూడా వీరికి అంత అహంభావం, అంత బలుపు. ఇలాంటి పరిస్థితి మీకుంటే మిమ్మల్ని ఎవడేం చేస్తాడరా బాబు? నన్ను అడిగితే ఈ కేసులు 3 నెలలు పోతాడట. 3 నెలలు కాదు, 4 నెలలు పోతాడట. మరి ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి? పీడీ యాక్ట్లు పెట్టాలనా లేకపోతే ఇంకేమైనా? అసలే బయటికి రాకుండా ఏది వెనకటి కాక రాజులు కాక బందికానాలు వేసి మొత్తంగా పూర్తి చేసినట్టు పూర్తి చేయాలనా? ఇలాంటి యొక్క రీతి బీఆర్ఎస్ రీతి తెలంగాణ ప్రజలారా గమనించండి. గతంలో ఆంధ్ర మూమెంట్లో అంటే మీరేదో వాళ్ళని బెదిరియడానికి చేసిండ్రో, ఇంకొకరి కాడ చందాలు తీసుకోవడానికి చేసిండ్రో, ఇంకొక కంపెనీ నుంచి అడిగితే ఇవ్వకపోతే తరహా చేసిండ్రో, కేసులు పెట్టారు మీ మీద. మా మీద లేదా కేసులు? మా మీద 100 కేసులు ఉన్నాయి. వాళ్ళు కాదు, మీరు వచ్చినాక కూడా పెట్టి జైల్లో పెట్టిండ్రు. వెంకట్ దాదాపు 4 సార్లు పైచీలకు జైల్లో పెట్టిండ్రు. మాలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టిండ్రు. ఇలా మీరు మాత్రం శుద్ధ పూసలు లెక్క మాట్లాడుతారేమో నాయన. ఇట్లాంటి సిగ్గుమాలిన చర్యలు బీఆర్ఎస్ చేస్తుంది అంటే మళ్ళీ మేము తెలంగాణ అంటారు. ఇలాంటి వాటిని తెలంగాణ ప్రజలు క్షమించడానికి తెలిసి ఇప్పుడు మీరు ఏం చేస్తుండ్రు? రైతుల విషయాలు మీరు బజారుకి ఎక్కితే రైతులు రావట్లేరని బాధపడుతున్నారు. ఇలా విద్యార్థులకు సమస్యలకు వస్తే విద్యార్థులు రావట్లేదని బాధపడుతున్నారు. సింగరేణి కార్మికులు పెడితే సింగరేణి కార్మికులు రావట్లేదని ఎందుకు వస్తారు? మీకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు పరిశూ చేయడమే కాకుండా పరిష్కరిస్తున్న పరిస్థితిలో మీ వైపు ఎందుకు వస్తారు? మీకు అధికారం లేకపోతే మీ వెంట రావాలనా? మీరు చెప్పినట్టు విని పట్టాలు పోయాలి, రోడ్లు ఎక్కాలి, వాళ్ళు బదనాం కావాలి, కేసులు కావాలి, అరెస్టులు కావాలి, జైళ్ళకు పోవాలి. మీకు మాత్రం అధికారం కావాలి. అధికారం కోసం దిగజారే కేసీఆర్, చెప్తున్న కేసీఆర్, ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. ఇదేం కదరా బాబు? నాకు అర్థం కాదు. నువ్వు ప్రభుత్వాన్ని నడిపినావు, కేసీఆర్ ఇట్లా చేసిండ్రు ఎవరైనా? ఇలా ఎవరైనా పేలుస్తాము, కాలుస్తాము, తూలుస్తామని చెప్తే ఇది లాండ్ ఆర్డరా? ఇది ఒక ప్రజాస్వామ్య దేశమా లేకపోతే ప్రజాస్వామ్య రాష్ట్రమా? నీ ఇలాకానా, నీ జాగీరా? కాబట్టి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి. ఇలాంటి వాటికి ఇంట్లో పండుకొని ఫామ్ హౌస్ల చుట్టూ ఇంట్లో పండుకొని అందరూ తిప్పుకోవడం కాదు. దాంట్లో కుట్రలు పేలిస్తే ఖబర్దార్ కేసీఆర్ చెప్తున్నా. ఇలాంటి పనికిమాలిన నాయకుల్ని ముందు పెట్టుకొని ఇలా నువ్వు మళ్ళీ రాజ్యానికి వస్తా అనేది ఒక పొంకనాలు నాకు అర్థం కావట్లేదు. పనికిరాని చెప్తున్న కేసీఆర్, ఇది నీకే హెచ్చరిక. నువ్వు ఎక్కడైనా ఉండరు, నువ్వు ఫామ్ హౌస్లో ఉండి ఎక్కడైనా ఉండు. ఇలాంటి పనికిరాని మాటలు, పనికిరాని చేతలు చేస్తే నిన్ను కూడా తరిమి కొడతారు, గుర్తుపెట్టుకో. నువ్వు విపక్ష నాయకుడు అయి నువ్వు అసెంబ్లీకి రావు, తుర్రుమనిపోయి ఫామ్ హౌస్లో అంటారు. మొన్న ఒక ఆయన అంటుండీడా, పులాట వ్యవసాయ క్షేత్రంలో పడినదట. పులాట చేతగాక వ్యవసాయ క్షేత్రంలో పడినది చేతగాక. కానీ ఇలాంటి యొక్క సంఘ విద్రోహ శక్తుల్లాగా బీఆర్ఎస్ కనుక
చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం కామ్గా కూర్చోదు, ఊరుకోదు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఊరుకోదు. తెలంగాణ ప్రజలు రెచ్చగొడతా అంటే ఊరుకోదు. నిన్న హరీష్ రావు మాటలు మాట్లాడుతున్నాడు డ్రైవర్ను సస్పెండ్ చేసిందని. అరే మీరు ప్రతి ఒక్కరు రెచ్చగొడుతున్నారా బాబు? మీరు కేటీఆర్ ఒక వర్గాన్ని, హరీష్ రావు ఒక వర్గాన్ని, మీ పార్టీలో నడుపుకున్న కవిత ఒక వర్గాన్ని, మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టేది కేసీఆర్. రింగు మాస్టర్ అంటోడు కేసీఆరే. కేసీఆర్ అంటోనికి తెలియకుండా ఏ పదాలు రావు, ఏ యొక్క చేష్టలు చెయ్యరు. మీ చేతగా మీకు తెలుసు, మీ స్టామినా ఎంతో తెలుసు, ఉద్యమంలో మీ యొక్క గరిబ ఎంతో తెలుసు, మీరు ఏం చేయగలుగుతారో తెలుసు. మీరు పనులు చేసి కూడా ఇతరుల మీదకి నెట్టగల సామర్థ్యం ఉన్నవాళ్ళు మీకు మాకు తెలుసు. కాబట్టి కేసులు పెట్టకుండా ఇప్పుడు ఏంది సింగరేణి భవన్ బెయిల్ చేస్తా అంటే, లేకపోతే పట్టాలను బెయిల్ చేస్తామంటే ఆ మంచిదయ్యా నువ్వు పేల్చున్నాయన అని చెప్పి ప్రభుత్వం కూర్చుంటా. అది అట్లా కూర్చుందని ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అని అట్లా కూర్చుంటుందా? కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాల్సిన సందర్భం ఉంటుంది. కేసీఆర్ నీ కొడుకు, నీ అల్లుడు చేయలేకపోతుందని చెప్పి నీకు మళ్ళా థర్డ్ జనరేషన్ చెంచాలందరినీ తెర మీదకి తీసుకొచ్చినా సరే, ఇలా మేము ఈ స్థితి ఎందుకు వచ్చినామని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఫస్ట్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే మీరు చేసిన అకృత్యాలకు, మీరు చేసిన ఫాసిజానికి, మీరు చేసిన ఫ్యూడలిజానికి తెలంగాణ సమాజం భరించింది. మాలాంటి నాయకులమందరూ కూడా భరించినాం, జైలుకు కూడా పోయినాం. కనీసం మీరు దొంగతనాలు చేసి, అక్రమాలు చేసి సంపాదించుకొని ఒక్క రోజు కూడా జైలుకు పోలే. మీకు ఎందుకింత అసహనం వస్తున్నది అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేదానిక ఇట్లా చేస్తూనే ఉంటారు అన్నమాట. ఏదైనా సరే సంఘ విద్రోహ శక్తిగా ఇలా బీఆర్ఎస్ పార్టీ మారింది. కాబట్టి అసలు బీఆర్ఎస్ పార్టీనే రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రగతి భవన్ పేల్చేయమన్న రోజు ఏం చేసింది మరి? ఎందుకు పెట్టలేదు? కేసులు పెడితే ఎవరు వద్దన్నారు? ఆ రోజుకి ఈ రోజుకి సంబంధం ఏంది? ఆ రోజు ఏ సందర్భంలో వచ్చింది? కేసులు పెట్టలేదా? పోనీ ఎంపీనని చూడకుండా కనీసము డ్రోన్లు ఎగిరేసిందని చెప్పి స్పీకర్ పర్మిషన్ తీసుకోకుండా లేని అధికారాన్ని తెర మీదకి తీసుకొని ఎంపీని జైల్లో పెట్టింది. ఒక్కసారి కాదు కదా, 2 సార్లు. ఇలా మేము కూడా మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటే క్యాంపస్లో పరామర్శకు పోయినాం. మమ్మల్ని నేరుగా క్యాంపస్ నుంచి జైలుకి పంపించింది కదా. అంటే మీరైతే ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేసుకునే హక్కు మీకు కలిగి ఉన్నారా? మీరు మాత్రం ఏ పేలు చేస్తామన్నా కూడా మీరు కామ్గా ఉండాలనా? అది రెచ్చగొట్టే ప్రకటన కాదా? ఒకవేళ నేను అంటున్న రేవంత్ రెడ్డి గారు అన్న రోజు ఆయన డేరుగా వ్యక్తిగతంగా కూడా చెప్పేసిండు. ఆయన కనీసం ఆత్మ పరిశీలన చేసుకునే అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఫ్యాబ్రికేటెడ్ అయితే దాన్ని ఎట్లా ఏ ల్యాబ్కు పంపించి చేయాలనో చేయాలి. నేను అనలేదు అని తప్పించుకోవడం అంటేనే తుర్రుమని పారిపోవడం. దమ్ముంటే నేను అన్నా అని చెప్పి అన్నోడు అనాలి. అది ధైర్యము, అది నాయకుని యొక్క లక్షణం అనేదని ఆయన మాట్లాడిన ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలనట 1 నిమిషం తీసి చేస్తున్నట ట్రోల్. మీ యూట్యూబ్కి మీరు బీఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ ఉంటుంది కదా, దాంట్లో తీసి మొత్తం పెట్టు నువ్వు మాట్లాడింది. కనీసం పబ్లిక్ని అడ్రస్ చేసేటప్పుడు ఏ విధంగా మనం ప్రజల గురించి మాట్లాడాలనేది నేర్చుకోవాలి. అది కూడా తరీకా లేకుండా అట్లాంటి వాళ్ళని మిమ్మల్ని ఎంపీలను, మంత్రులను, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసిన చరిత్ర కేసీఆర్. అందుకనే కేసీఆర్ అంతా కేసీఆర్ అంటున్నా. అందుకనే ఈ బ్రాండ్ అంతా తయారు చేసి ఏమంటాం దీన్ని, ఏం బ్రాండ్, ఏం గ్యాంగ్ అనాలి వీళ్ళను? ఉగ్రవాదుల కన్నా కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వీళ్ళకి అవి కూడా లేవు. ఇట్లా మాట్లాడేటప్పుడు ఇప్పుడు రైలు పట్టాలు పేల్చేస్తే ఎవరికి నష్టం జరుగుతుంది? ఆ రోజు అన్న దాంట్లో ఏంటిది? వెంకట్ గారు చెప్పింది, నక్సలైట్లు మరి దొరతనం వస్తే, ఇట్లాంటి అహంకారపూరిత పరిపాలన వస్తే గడిలను పేల్చింది కదా, అట్టనే ప్రజాభవన్ గడిగా చేసుకున్నాడు, గడిని పేల్చేయమని చెప్పి ఆ రోజు అన్నాడు. ఇలా అట్లా మీరు రైలు పట్టాలు ఏమైనా దొరల గడిలైనయా మీకు? సింగరేణి భవన్ లేకపోతే సింగరేణి కార్మికులకు ఇలా మేలు చేసే సింగరేణి భవన్ మీకు గడి అయిందా? అంటే మీకు గడీలు లేకపోతే ప్రభుత్వ ఆస్తుల్ని విధ్వంసం చేస్తారా? ఇట్లాంటి ఒక అనాలోచితమైన, నాది తప్పైంది అని చెప్పి ఒప్పుకోవడం అని చేయాలి కనీసం ప్రజల ముందు. కాదు అరెస్ట్ చేసుకోరి, ఇట్ట చేసుకోరి. అరెస్ట్ చేయాలన్నా ఏం చేయాలి పోలీసు మిత్రులు చూసుకుంటారు, డీజీపీ గారు చూసుకుంటారు. కానీ
బీఆర్ఎస్ అనేది ఇంత దిగజారుడు రాజకీయాలకు తెరలేపుతున్నది. ఆర్టీసీ కార్మికులు రెచ్చగొట్టి అట్లా లబ్ధి పొందాలనుకున్నది. కానీ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నది కాబట్టి ముందు నుంచే ఉన్నది. దాంట్లో కొంతమందిని రెచ్చగొట్టిండ్రు. పాపం మిత్రుడు శంకర్ గౌడ్ గారు మరి లేకపోయిండ్రు మన మధ్యన. కానీ ఆయన ఆవేశానికి వీరే కారణం. అంతకుముందు ఆర్టిజన్స్ ఎలక్ట్రిసిటీ ఆర్టిజన్స్ అయితే మేమే దాన్ని పరిష్కరించడం బట్టి గారితో కలిసి. తర్వాత ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఇట్లా ఏంది ఉన్మాదులుగా వస్తున్నారు అని చెప్పేసి టీఎన్జిఓస్ టీజీఓస్ని పిలిచి మాట్లాడుకున్నాడు. పిఆర్సీలకు సంబంధించి అన్ని చెప్తున్నాడు. ఇది కాకపోతే ఇంకొకటి, ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో పెట్టి పొద్దుగాల 10 గంటల కోడు, 12 గంటల కోడు, 4 గంటలకు ఒకడు, 6 గంటలకు ఒకడు, ఇంకా వదలరారా తెలంగాణను మీరు? ఇంకా మిమ్మల్ని కొట్టి బండకేసి బాది ఫామ్ హౌస్లో పెట్టినాక కూడా ఇంకా లేచి ఆడుతున్నారు. ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? ఆయన ఓ పెద్ద స్టైల్గా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కేటీఆర్ అంతా. మీరు ఎంత మాట్లాడినా బఫూన్ల కంటే ఎక్కువ మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు అనే విషయం గుర్తుపెట్టుకోరు. కానీ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి, ఇలాంటి మాటల వల్ల ప్రజల్లో ఒక శంక వస్తుంది. ప్రభుత్వం సీరియస్గా ఉండాలనేది వస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారే హోంమంత్రి గారు కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము విప్పులము ఎమ్మెల్సీలము కాదు, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమంలో మీరు చేసిన విధ్వంసాలకు బాధ్యత వహించి కన్విన్స్ చేసి సమన్వయం చేసిన వాళ్ళం. జేఏసీలో మీరు చేసే తప్పులకు ట్యాంక్ బండ్ మీద ఎవడు కూడా విగ్రహాలు కూలగొట్టమని చెప్పలే. కానీ ఎవడు చేసిండో అంత మాకు తెలుసు. కానీ అది కడుపులో దాచుకున్నాం. కానీ తెలంగాణ మీద కూడా ఇలాంటి విధ్వంసం చేస్తాం, తెలంగాణలో కూడా ఇట్లాంటి క్రియేట్ చేస్తాం అని చెప్పి హెచ్చరిస్తే దానికి తగిన మూల్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ చేసిన తప్పుల కానీ ఎవరు? కోదండరామ్ గారే కదా జేఏసీలో కూర్చొని అది అట్లా కాదు ఇది ఇట్లా కాదని చెప్పి మిమ్మల్ని కంట్రోల్ చేసే వ్యక్తులే లేరు రా బాబు. మిమ్మల్ని ఎవడు కంట్రోల్ చేయలేడు. కేసీఆర్నే కంట్రోల్ చేస్తలేరు. కేసీఆర్ని కంట్రోల్ చేసి ఉంటే మీ పార్టీ ఇట్లుండకపోవు. ఇలా కేసీఆర్ ఎవరిని కంట్రోల్ చేసే పరిస్థితులు లేడు. కాబట్టి ఇట్లాంటి బరి తెగించే చర్యలు తెలంగాణలో నడవని చెప్పి